త్వరగా జాబ్ కావాలా? ఇంటర్ తర్వాత అమ్మాయిలకు ఈ కోర్సులే బెస్ట్ చాయిస్ అంటున్నారు. ముందుగా ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిలు, తమ కెరీర్ విషయంలో సందిగ్ధంలో పడుతూ ఉంటారు. తల్లిదండ్రుల ఒత్తిడితోనో లేదా స్నేహితులు చేరారనో ఏదో ఒక కోర్సులో చేరి భవిష్యత్తులో ఇబ్బంది పడే బదులు డిమాండ్ ఉన్న కోర్సులను ఎంచుకోవడం ఉత్తమం. త్వరగా ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకునే అమ్మాయిలకు నర్సింగ్ ఒక ఉజ్వలమైన ఎంపికగా మారుతుంది. వైద్య రంగంలో నర్సింగ్కు పెరుగుతున్న క్రేజ్. ప్రస్తుత కాలంలో వైద్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనితో పాటు నర్సింగ్ ప్రొఫెషనల్కు మన దేశంతో పాటు విదేశాల్లోనూ భారీ డిమాండ్ ఏర్పడింది. సేవా దృక్పథంతో పాటు మంచి వేతనం ఆశించే వారికి ఈ వృత్తి ఎంతో గౌరవప్రదమైనది. ఇంటర్ తర్వాత సరైన నర్సింగ్ కోర్సును ఎంచుకుంటే ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల్లో స్థిరపడవచ్చు. ఇక నర్సింగ్ రంగంలో అండర్ గ్రాడ్యుయేట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పలు కోర్సులు ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్, ఇది 4 ఏళ్ల డిగ్రీ కోర్సు. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. ఇక జిఎన్ఎం, జనరల్ నర్సు మిడ్వైఫరీ, ఇది 3.5 ఏళ్ల డిప్లొమా కోర్సు. ఇక ఏఎన్ఎం, అసిస్టెంట్ నర్సు మిడ్వైఫరీ, 2 ఏళ్ల సర్టిఫికేట్ కోర్సు. ఇక పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, నర్సింగ్లో ప్రాథమిక కోర్సుల తర్వాత ఉన్నత విద్య కోసం దీనిని ఎంచుకోవచ్చు. ఇక ఎంఎస్సి నర్సింగ్, నర్సింగ్ రంగంలో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే వారికి ఇది ఉత్తమం. నర్సింగ్ పూర్తి చేసిన వారికి కేవలం ఆసుపత్రుల్లోనే కాకుండా పలు విభాగాల్లో అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే రిక్రూట్మెంట్ల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సులుగా చేరవచ్చు. ఇక ప్రైవేట్ రంగం, కార్పొరేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్లు, హెల్త్ కేర్ సెంటర్లు, ఈ విధంగా ప్రైవేట్ రంగంలో స్థిరపడవచ్చు. ఇక ఇతర సంస్థలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, కౌన్సిలింగ్ సెంటర్లు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇలాంటి వాటిలో స్థిరపడవచ్చు. ఇక రక్షణ సేవలు, మిలిటరీ నర్సింగ్ సర్వీసులో కూడా చేరవచ్చు. ఇక విదేశీ అవకాశాల విషయానికి వస్తే యూరప్, అమెరికా, గల్ఫ్ దేశాల్లో నర్సింగ్ నిపుణులకు లక్షల్లో జీతాలు లభిస్తాయి. ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకొని అంకిత భావంతో చదివితే నర్సింగ్ రంగంలో అమ్మాయిలు తిరుగులేని కెరీర్ను నిర్మించుకోవచ్చు.